అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. ఓం స్వాపనాయ నమః. నశింపగా మిగిలిన వారిని అందమగు నేర్పుమీరిన చిరునవ్వుతోనూ సంతాపహరములైన కటాక్షములతోనూ కనుబొమ్మల సైగలతోనూ పరవశింపచేసినవాడు. ఓం స్వవశాయ నమః. దేవతలతో కలిసి స్వేచ్ఛగా విహరించువాడు. ఓం వ్యాపినే నమః. సముద్ర మథన సమయములో దేవతలలోనూ రాక్షసులలోనూ మందర పర్వతములోనూ తాడుగా చుట్టిన వాసుకిలోనూ తరచుటకు కావలసిన పూర్ణ శక్తిని అందరిలో కలిగించుటకై తాను అందరిలో వ్యాపించినవాడు. ఓం నైకాత్మనే నమః. ఆ సమయమున తన సహజమగు పరబ్రహ్మ స్వరూపముతోనూ అడుగున కూర్మ రూపముతోనూ మోహిని రూపముతోనూ ఇట్లు అనేక రూపములతో తాను ఒక్కడే ఒప్పుచున్నాడు కనుక నైకాత్మ అనబడుచున్నాడు. ఓం నైకకర్మకృతే నమః. తరచుట, అడుగున ఉండి పర్వతమును ధరించుట, దుష్టులను ఖండించుట, అమృతమును పంచుట ఇట్టి అనేక కార్యములను నిర్వహించువాడు. ఓం వత్సరాయ నమః. అందరిలోనూ అంతర్యామిగా ఉండువాడు. వసతీతి వత్సరః. ఓం వత్సలాయ నమః. ఉత్సాహముతో తనను సేవించువారిని తాను అతిగా ప్రేమించువాడు కనుక వత్సలః. ఓం వత్సినే నమః. ఇట్లు తన చేత నిత్యము ప్రేమతో పోషింపబడు ఆత్మవర్గములు పుష్కలముగా కలవాడు కనుక వత్సి అనబడుచున్నాడు. ఓం రత్నగర్భాయ నమః. ధనాశతో తనను ఆశ్రయించిన భక్తులలో కొందరికి ఇవ్వదగిన పుష్కలమగు ధనము కలవాడు కనుక రత్నగర్భుడు. ఓం ధనేశ్వరాయ నమః. ధనమును ఇచ్చుటలో ఈశ్వరుడు అత్యంత వేగము కలవాడు. జై శ్రీమన్నారాయణ.